ఇంత పాటలు పడి ఇంత కష్టపడి పగిలిన గాజు ముక్కల్ని జాగ్రత్తగా భద్రంగా పెడితే వీళ్ళు ఇట్లా చేస్తారని అయితే అస్సలు అనుకోలేదు. ఇక మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో పక్కాగా 100% షూర్ అందరూ చూడాల్సిందే. ఎందుకంటే మన ఇళ్లలో ఖచ్చితంగా గాజుకు సంబంధించిన వస్తువులు చాలా ఉంటూనే ఉంటాయి, అవి పగులుతూనే ఉంటాయి, మిర్రర్స్ కూడా ఉంటాయి అనమాట. సో వాటిని మనం జాగ్రత్త లేకుండా అలా పడేస్తే మనకి ఇక తెలిసే ఉంటది, పిల్లులు కానీ కుక్క పిల్లలు కానీ చాలా తెలియకుండా అందులోకి వెళ్ళి సో అవి తొక్కడం, వాటికి గుచ్చుకోవడం చాలా జరుగుతూనే ఉంటాయి అనమాట ఈ ఇన్సిడెంట్స్ కూడా. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, బట్ మీకు కూడా ఒకసారి చూపిద్దాము అనేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా గ్లాస్ జార్ ఒకటి పగిలిపోయింది అనేసి. దాన్ని నేను ఎట్లా పడేసా అనేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానన్నా కదా. సో ఇప్పటికైతే టైం వచ్చిందనమాట. నేనైతే చాలా జాగ్రత్తగా ఫస్ట్ పేపర్లో అయితే చుట్టానమాట. సో నాకు వన్ హ్యాండ్ తో అస్సలు కుదరట్లేదు. సో మీకు చూపించడానికి అయితే నేను ఫోల్డ్ చేసేది ఒకటి చూపిస్తున్నాను. ఎన్ని లేయర్స్ వేసానంటే చాలా, అసలు అది బయటికి రాకుండా అనేసి అయితే గట్టిగా ఫోల్డ్ చేశాను అనమాట. సో ఫోల్డ్ చేయడమే కాకుండా దాన్ని మనకి ఒక టేప్ ఉంటది కదా, సో టేప్ తో మొత్తం చుట్టేశారనమాట. ఎక్కడ కూడా ఒక పేపర్ బొక్క కూడా పడకూడదు అనేసి చాలా జాగ్రత్తగా ఒక టేప్ మొత్తం కూడా గట్టిగా చుట్టేశాను అనమాట. నీకు ఎంత కష్టపడ్డానంటే ఒకవైపు వీడియో తీయడం, ఒకవైపు నేను ఫోల్డ్ చేయడం, ఒకవైపు టేప్ వేయడం, లిటరల్లీ నాకు ఇదంతా ప్యాక్ చేయడానికి ఒక ½ an hour పట్టింది. తీరా ఇంత జాగ్రత్తగా ఏదో మనమంతా యానిమల్స్ కి అట్లా సానుభూతి చూపించడానికి ఏదో ట్రై చేశాను అనమాట. కానీ లిటరల్లీ చెత్తబండి వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళకి వచ్చినప్పుడు నేను సపరేట్ గా చెప్పాను అనమాట. సో ఇందులో గాజు ముక్కలు పగిలిపోయిన ఉన్నాయి, ఇట్లా చేశాను, సో దీన్ని కొంచెం సపరేట్ గా పెట్టుకొని మీరు అక్కడ సపరేట్ చేస్తారు కదా అక్కడ ఇవ్వండి అని చెప్పాను. తీసుకెళ్లి సపరేట్ చేయకుండా ఆ చెత్తబండిలోనే డైరెక్ట్ చేసేసరికి నాకు ఏమన్నా అర్థం కాలేదు. మేబీ వాళ్ళు ఏమైనా సపరేట్ చేస్తారేమో చూడాలి. దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.